సమయంలో పరమాత్ముడిని జ్ఞాపకం చేసే సమయంలో 3 ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒకటి, వస్తువులు వైభవాలు గుర్తొస్తాయి. రెండవది, వ్యక్తులు గుర్తొస్తూ ఉంటారు. మూడవది, ఘటనలు, జరిగిపోయినటువంటి విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ మూడింటిని మనం మర్చిపోవాలి. ఈ మూడింటిని మర్చిపోవాలి అంటే 3 విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ విధంగా ఎవరితోనైనా మనం ఫోన్లో మాట్లాడాలి అంటే ఫోన్ నెంబర్ మనం కలుపుతాము. మరి పరమాత్మతో కూడా మనం మాట్లాడటం కోసం ఫోన్ నెంబర్ ఉంది, 0001. 0001 అంటే ఫస్ట్ 0 మనం కలిపినప్పుడు లోకల్ కాల్ కట్ అయిపోయి STD కలుస్తుంది. రెండో 0 కలిపామనుకోండి STD కూడా కట్ అయిపోయి ISDకి కలుస్తుంది. ఇంకా మూడో 0 అంటే ఇంకా డైరెక్ట్ పరమాత్మతోనే కలుసుకోవచ్చు. అంటే వాస్తవంగా ఏంటి అంటే 3 జీరోలు ఒక 0 ఒకటి అంటే 0001 అంటే వ్యక్తులు, వైభవాలు, తర్వాత ఘటనలు, ఈ మూడింటిని మర్చిపోయి మనకి మనం ఒంటరి ఆత్మగా భావించినప్పుడే మనసు పరమాత్మ వైపు లగ్నం చేయగలుగుతాం. ఒకటి, వస్తువులు వైభవాలు మన తోడు రావు అని తెలుసు. అలెగ్జాండర్ గురించి కూడా చెప్తాం. చనిపోయేటప్పుడు అతని చేతులు శవపేటికలో నుండి బయటకు వేలాడతీయమని తన మంత్రితో చెప్పాడు. అంటే వచ్చేటప్పుడు నేనేం తోడు తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా నేనేమి తోడు తీసుకెళ్లను అని అర్థం. అంటే ఈ వస్తువులు వైభవాలు ఇవేవి మన తోడు రావు అని తెలుసు, అయినా వీటి మీద ఉన్నటువంటి మోహ మమకారాలు. రెండవది, వ్యక్తులు గుర్తొస్తూ ఉంటారు. కొందరికి వ్యక్తుల మీద ఎంత ప్రేమ ఉంటుంది అంటే, ఒకవేళ పిల్లవాడు విదేశాలలో ఉంటాడు అనుకోండి, తండ్రి చనిపోయే స్థితిలో ఉంటాడు, కానీ విదేశాలలో ఉన్న పిల్లవాడిని చూడనంత వరకు ఇక్కడ తండ్రి శరీరాన్ని వదిలిపెట్టడం. అంత వ్యక్తుల మీద మోహం ఉంటుంది. చనిపోయేటప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, ఏమనుకుంటారు, వీళ్ళు ఏం తోడు తీసుకెళ్లారని. నేను కూడా ఒకప్పుడు ఏం తోడు తీసుకెళ్లను, ఎందుకు ఈ వస్తువుల మీద వ్యక్తుల మీద మోహ మమకారము అనుకుంటారు. ఎప్పుడైతే శవాన్ని తగలబెట్టొచ్చిన తర్వాత ఆలోచన మారిపోతుంది. పహలే సోచతీ హై క్యా లేకే గయే, బాద్ మే సోచతీ హై క్యా ఛోడ్కే గయే. అంటే ఫస్ట్ ఏం ఆలోచిస్తారు అంటే, చనిపోయినప్పుడు వీళ్ళు ఏం తీసుకెళ్లారని. ఏమి తీసుకెళ్లలేదు కదా, ఇంత డబ్బున్నా ఇంత ధనం ఉన్నా వీళ్ళేం తోడు తీసుకెళ్లలేదు కదా అని ఆలోచిస్తారు. తగలబెట్టి వచ్చిన తర్వాత వీళ్ళు నా కోసం ఏం వదిలిపెట్టి వెళ్లారు అని ఆలోచిస్తారు. అంటే చూడండి ఆలోచన ఎలా మారిపోతూ ఉందో. అంటే ఈ వ్యక్తులు కూడా పర్మినెంట్ కాదు అని మనకు తెలుసు, అయినా వ్యక్తుల మీద ఉన్నటువంటి మోహ మమకారాలు, దీంతో కూడా మనస్సు ఏకాగ్రం చేసుకోలేకపోతారు. మూడవది, ఘటనలు, జరిగిపోయినటువంటి విషయాలు. ఈ జరిగిపోయిన విషయాల్ని మర్చిపోవాలి అంటే ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, ఈ సృష్టి ఒక నాటక రంగం. నాటకంలో ఏ విధంగా ప్రతి సెకండ్ గడిచిపోతూ ఉంటుందో, అదే విధంగా ఈ సృష్టి రూపీ నాటకంలో కూడా ఒక్కొక్క సెకండ్ ఏవైతే దృశ్యాలు జరిగిపోతూ ఉంటాయో అది ఒక నాటకం, ఒక డ్రామా అనుకోవాలి. చాలా మందికి గడిచిపోయినటువంటి విషయాలు ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటారు, లేక కొందరు భవిష్యత్తు యొక్క ఆలోచనలలో వెళ్తూ ఉంటారు. భగవంతుడిని జ్ఞాపకం చేయటానికి కూర్చోటానికి, కానీ ఎప్పుడెప్పుడు విషయాలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు, లేక భవిష్యత్తు యొక్క విషయాల్ని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి గడిచిపోయినవి, భవిష్యత్తు విషయాలు, ఈ రెండింటిని మర్చిపోవాలి. అప్పుడు 1 నెంబర్ కలపాలి. 1 నెంబర్ అంటే వీటన్నింటినీ ఎప్పుడైతే మనం మర్చిపోతామో మనకి మనం ఆత్మగా భావించగలుగుతాం, మనకి మనం ఒంటరిగా అనుభవం చేసుకోగలుగుతాం.
ఒంటరిగా అనుభవం చేసుకున్నప్పుడే పరమాత్ముడిని మనం జ్ఞాపకం చేయగలుగుతాం. అంటే ఒంటరిగా అంటే ఇందులో ఈ దేహ భ్రాంతిని కూడా మనం పూర్తిగా మర్చిపోయినప్పుడే మనస్సు పరమాత్మ వైపు లగ్నం చేయగలుగుతాం. ఎప్పుడైతే మనకి మనం ఆత్మ అనుకొని పరమాత్మతో మనం సంభాషణ చేయటం ప్రారంభిస్తామో, పరమాత్ముడిని మనం తండ్రిగా లేక టీచర్గా, సద్గురువుగా, స్నేహితుడుగా ఏదో ఒక సంబంధంతో పరమాత్ముడిని మనం జ్ఞాపకం చేయాలి. సర్వ సంబంధాలలో ఏ ఒక్క సంబంధంతోనైనా పరమాత్ముడిని జ్ఞాపకం చేయటం మనం అలవాటు చేసుకోవాలి. ఇంతకు ముందు మీకు విషయం తెలియచేయటం జరిగింది. భగవంతుణ్ణి తల్లి, తండ్రి, టీచర్ ఎందుకంటారు, ఏ కార్యంతో భగవంతుణ్ణి తల్లి తండ్రి అంటున్నాము అని మీకు తెలియచేయటం జరిగింది. కాబట్టి ఆ యొక్క విషయాల్ని దృష్టిలో ఉంచుకొని పరమాత్ముణ్ణి తండ్రి రూపంగా, తల్లి రూపంగా, టీచర్ రూపంగా ఎప్పుడైతే జ్ఞాపకం చేయటం ప్రారంభిస్తారో అప్పుడు ఈ యొక్క స్టేజ్కి వచ్చేటప్పటికి మనస్సుకి కొంత అలవాటు అవుతుంది. ఫస్ట్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఘర్షణ ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే కొంత అలవాటు అయిపోతుంది ఆత్మకు. పరమాత్ముడితో ఎప్పుడైతే మనం సంభాషణ చేస్తూ ఉంటామో, పరమాత్ముడితో మాట్లాడుతూ ఉంటామో కొంత అలవాటు అవుతుంది ఆత్మకు. ఎప్పుడైతే పరమాత్మతో మాట్లాడటం అలవాటు అవుతుందో థర్డ్ స్టేజికి వచ్చేటప్పటికి మన యొక్క మనస్సు ఏకాగ్రం అవుతుంది. అలవాటైన కారణంగా ఆ యొక్క సంకల్పాలలో మనస్సుని మనం ఏకాగ్రం చేయగలుగుతాం. అంటే ఈ థర్డ్ స్టేజికి వచ్చేటప్పటికి అలవాటైపోవటం వల్ల ఏకాగ్రంగా జ్ఞాపకం చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం ఆత్మ అనుకొని పరమాత్మ ప్రేమలో అంటే ఏదో ఒక సంబంధంలో జ్ఞాపకం చేస్తూ నిమగ్నం అవుతామో అప్పుడు మనస్సు చాలా తేలికగా అనిపిస్తుంది. ఒక రకంగా ఈ స్థితి చెప్పాలి అంటే తేలికత్వం యొక్క స్థితిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క స్టేజ్కి వచ్చేటప్పటికి బాగా అలవాటు అయిపోతుంది, మనస్సు కూడా తేలికగా అయిపోతుంది. వ్యర్థ సంకల్పాలు నెమ్మది నెమ్మదిగా సమాప్తం అవుతూ ఉంటాయి. ఏ విధంగా బాగా చలికాలంలో ఉదయం 4 లేచి ఎక్కడన్నా ఏదన్నా ఊరెళ్ళాలి అనుకుంటారు. బాడీ టెంపరేచర్ కి బయట టెంపరేచర్ కి పూర్తి వ్యతిరేకంగా ఉండొచ్చు. అయినా 4 లేచి తొందరగా ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ధైర్యం చేసి ఏం చేస్తారు, ఫస్ట్ ఒక చెంబు నీళ్లు పోసుకుంటారు. చలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకో చెంబు నీళ్లు పోసుకుంటారు అనుకోండి, కొంత అలవాటు పడిపోతుంది. అలా నెమ్మదిగా 2-3 చెంబులు వరుసగా పోసుకోగానే అలవాటు అయిపోయి సెట్ అయిపోతుంది. అప్పుడు బాడీ టెంపరేచర్ బయట టెంపరేచర్ కూడా ఈక్వల్ అవుతుంది. అదే విధంగా థర్డ్ స్టేజికి వచ్చేటప్పటికి అలవాటు అయిపోవటం వల్ల ఆత్మ పరమాత్మ ప్రేమలో నిమగ్నం అవుతుంది. పరమాత్మ ప్రేమలో నిమగ్నమైన దానికి గుర్తుగా ఆత్మ పరమాత్మలో లీనమైంది అనుకున్నారు. ఆత్మ పరమాత్మలో లీనం కాదు, పరమాత్మ ప్రేమలో లీనమవుతుంది. పరమాత్మ ప్రేమలో ఎప్పుడైతే ఆత్మ నిమగ్నం అయిపోతుందో అంటే మనస్సును ఎప్పుడైతే పూర్తిగా ఏకాగ్రం చేసుకొని లీనమవుతుందో అప్పుడు 4వ స్థితి ఏంటి అంటే అనుభూతి స్థితి. దాన్ని ఇంకొక శబ్దంలో బీజరూపి స్థితి అంటారు. ఇది రాజయోగం యొక్క అంతిమ స్థితి. అంటే ఎప్పుడైతే మనం అనుభూతిలో నిమగ్నం అవుతామో ఆత్మ తనకి తాను ఒక శక్తివంతమైన కణంగా భావిస్తూ ఉంటుంది. చాలా తేజోవంతమైన శక్తివంతమైన కణంగా భావిస్తూ ఉంటుంది ఆత్మ. ఈ యొక్క స్టేజిలోకి వచ్చేటప్పటికి ఆత్మ అనుభూతిని పరమాత్మ అనుభూతిని పూర్తిగా అనుభవం చేసుకుంటూ తనకి తాను ఒక శక్తివంతమైన కణంగా అనుభవం చేసుకుంటుంది. ఈ యొక్క స్టేజ్ చేరుకోవటం కోసం క్రమేపీ నెమ్మదిగా రోజు సాధన చేసినట్లయితే ఆ యొక్క స్టేజ్కి మనం చేరుకుంటాము. మనస్సులో ఏ ఆలోచనలు రావు. కంప్లీట్ పరమాత్మలో ఉన్నటువంటి గుణాలను మనలో కూడా అనుభవం చేసుకుంటాం. ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా
పూర్తి గుణాల యొక్క సాగరంలో గుణాల స్వరూపంగా అయిపోయినట్లు మనం అనుభవం చేసుకుంటాము ఈ యొక్క స్టేజ్లో. ఈ విధంగా రాజయోగంలో 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ 4 స్టేజెస్ ని మనం చేరుకోవాలి అంటే రోజు మనం సాధన చేసినట్లయితే అంతిమ స్థితి వరకు మనం చేరుకోగలుగుతాము. ఈ విధంగా రాజయోగము ఒక ఆధ్యాత్మిక యాత్ర లాంటిది. ఈ యొక్క యాత్రలో మనం పయనించేటప్పుడు సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణి తప్పకుండా మనం తోడుంచుకోవాలి. భగవంతుడు నా తోడున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకొని యాత్ర చేసినట్లయితే తప్పకుండా మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాము. అయితే ఈ యాత్ర చేసేటువంటి సాధకులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఏంటి అంటే, ఈ సృష్టిలో నేను ఒక ధర్మశాలలో బస చేసి ఉన్నాను, నేను ఒక యాత్రికుణ్ణి, లేక ఈ సృష్టిలో నేను ఒక ట్రస్టీని, ఒక నిమిత్త మాత్రుణ్ణి అనే భావంతో ఎప్పుడైతే స్మృతిలో ఎప్పుడైతే నడుస్తూ ఉంటారో తప్పకుండా సాధనలో అంతిమ స్థితికి చేరుకోగలుగుతాం. ఎందుకంటే ప్రపంచంలో 3 రకాల భావాలున్న వ్యక్తులు ఉంటారు. ఒక రకం వాళ్ళు నాది నాదే, నీది నీదే అనేవారు మానవులు. రెండో రకం వాళ్ళు దానవులు. నాది నాదే, నీది కూడా నాదే అనుకునేవారు దానవులు. మూడో రకం వారు యోగులు. నాది నీది ఏమీ లేదు, అంతా భగవంతుడిదే అనుకునేవారు యోగులు. కాబట్టి మన ఆలోచనలు యోగుల్లాగా ఉండాలి. ఎప్పుడైతే మన ఆలోచనలు యోగుల్లాగా ఉంటాయి, యోగిలాగా ఉంటాయో అప్పుడు మనసు సహజంగా ఏకాగ్రం చేసుకోగలుగుతాం. వేటి పట్ల కూడా మనకి మోహము మమకారాన్ని మనం తొలగించుకున్నప్పుడే ఈ రాజయోగం యొక్క సాధన సహజంగా చేయగలుగుతాం. అయితే ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు ఈ రాజయోగం యొక్క అభ్యాసం చేద్దాం. ఎందుకంటే పరమాత్ముని జ్ఞాపకం చేసేటప్పుడు మనసుని మనం ఏకాగ్రం చేసి జ్ఞాపకం చేయాలి. కళ్ళు తెరిచి మనం పరమాత్ముని జ్ఞాపకం చేయాలి, కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేయొద్దు. కళ్ళు తెరిచి మనం పరమాత్ముని జ్ఞాపకం చేసినప్పుడే పరమాత్మ ద్వారా మనకి శక్తి లభిస్తుంది. అందుకనే దేవాలయంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దర్శనాన్ని చూడటం కోసం వెళ్తారు, విగ్రహాన్ని చూడటం కోసం వెళ్తారు. ఎందుకంటే ఆ విగ్రహం యొక్క నేత్రాల నుంచి మనకి శక్తి లభిస్తుంది. యోగంలో కూర్చున్నప్పుడు చేతిలో చెయ్యి వేసుకుని నిటారుగా కూర్చున్నట్లయితే, పిరమిడ్ షేప్ లో కూర్చున్నట్లయితే చాలా బాగుంటుంది. అంటే ఈ విధంగా చేతిలో చెయ్యి వేసుకుని నిటారుగా కూర్చోవాలి. ఎందుకంటే ఈ షేప్ ఏదైతే ఉంటుందో ఇది పిరమిడ్ షేప్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ షేప్ లో మనం కూర్చుంటామో భగవంతుడి నుంచి లభించేటువంటి శక్తి ఏదైతే ప్రసరణ ఉంటుందో అది మన ఆత్మ నుండి మొత్తం శరీరంలో ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా నిటారుగా కూర్చున్నప్పుడే యోగ సాధన చాలా ఈజీగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కళ్ళు తెరిచి కూర్చోవాలి. నిటారుగా కూర్చున్నట్లయితే యోగ సాధన యొక్క ప్రక్రియ చాలా సులభంగా జరుగుతుంది. అప్పుడు పరమాత్మ నుండి ఏ రకమైన శక్తిని పొందాలనుకున్నా కూడా పొందటానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం విన్నాం కదా, పరమాత్ముని గుణాలు శక్తులు అడగకూడదు. పరమాత్మతో మనం సంబంధం పెట్టుకున్నట్లయితే ఆ గుణాలను శక్తులను పొందగలుగుతాము. ఇంకొకటి, విశ్వవిద్యాలయంలో యోగ సాధన చేసే సమయంలో రెడ్ లైట్ వేస్తారు. అంటే రెడ్ లైట్ ఎందుకు వేస్తారు అంటే మన ఆత్మల నివాస స్థానము పరంధామము ఎర్రగా ఉంటుంది. మరి అలాంటి స్థానాన్ని మనం, అలాంటి వాతావరణాన్ని ఇక్కడ మనం తయారు చేసుకుంటాము. ఆ స్థానానికైతే మనం మనస్సు బుద్ధి ద్వారానే వెళ్ళగలుగుతాం, స్థూలంగా వెళ్ళలేం. అలాంటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. రెడ్ లైట్ ఎందుకోసం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా రెడ్ లైట్ వేస్తారు. ఎందుకోసము అంటే ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి. రెడ్ లైట్ పడింది అంటే ఆగిపోవాలి అని అర్థం. అదే విధంగా రెడ్ లైట్ పడింది అంటే సంకల్పాల యొక్క ట్రాఫిక్ ని కంట్రోల్ చేసుకోవాలి అని గుర్తు అన్నమాట. అంటే ఈ యొక్క యోగ సాధనలో కూడా అంటే ఈ రెడ్ లైట్ వేస్తారు, మధ్య మధ్యలో పాటలు పెడుతూ ఉంటారు. దాంతో కూడా మనస్సు పరమాత్మ వైపు మనం లగ్నం చేయొచ్చు. అంటే ఈ విధంగా యోగ సాధన కోసము మన యొక్క మనస్సుని రిలాక్స్ గా చేసుకుని మనస్సుకి ప్రేమగా నచ్చ చెప్పండి. హే మనస్సు, ఇప్పుడు నేను పరమాత్ముని జ్ఞాపకం చేయటానికి కూర్చోబోతున్నాను.
పుణ్యాన్ని సంపాదించుకోవటానికి కూర్చుంటున్నాను. నా జన్మ జన్మల పాపాల నుండి ముక్తులుగా కావటానికి కూర్చుంటున్నాను. ఏ రకమైన ఆలోచనలు వచ్చినా నేను తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు మాత్రం ఈ యొక్క ఆలోచనలు నా దగ్గరికి రావద్దు, నేను తర్వాత ఆలోచిస్తాను అని మనస్సుకు ప్రేమగా నచ్చ చెప్పండి. ఎప్పుడైతే మనస్సుకు ప్రేమగా నచ్చ చెప్తారో మనస్సు మీరు చెప్పినట్టు మీ మాట వింటుంది. అయితే ఇప్పుడు మనం ఆత్మచింతన చేయటం ప్రారంభిద్దాము. ఓం శాంతి. నేను ఒక చైతన్య శక్తిని, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిర్బిందు స్వరూపమును, సత్యమైన వాడను, చైతన్య స్వరూపాన్ని, నేను ఆత్మను, భృకుటి మధ్యన మెరిసే నక్షత్రాన్ని, మనస్సు బుద్ధి ద్వారా పంచతత్వాల దేహానికి అతీతంగా ధ్వని ప్రపంచానికి దూరంగా సూర్య చంద్ర నక్షత్ర మండలాలకు పైన ఒక ప్రకాశవంతమైన లోకంలో పయనిస్తున్నాను. అచ్చట నుంచి బంగారపు ఎరుపు రంగు వర్ణ ఛాయల్లో ఉన్న లోకంలో చేరుకున్నాను. ఇది శాంతిధామము, పరంధామము, నా ఆత్మల నివాస స్థానము. నా ఆత్మల తండ్రి అయిన పరమాత్మ కూడా పరంధామ నివాసియే. పరమాత్ముడు అఖండ జ్యోతి స్వరూపంతో చాలా తేజోవంతంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. ఆ జ్యోతి స్వరూపానికి నేను ఆత్మను సమీపంగా చేరుకుంటున్నాను. నా వలె నా తండ్రి కూడా అతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిర్బిందు స్వరూపుడు. శివబాబా, మీరు సర్వశక్తివంతులు, సర్వగుణాలలో సాగరులు. నేను ఆత్మను, మీ సంతానమును, శక్తి స్వరూపాన్ని, గుణస్వరూపాన్ని, సర్వశక్తివంతుడైన శివపితా సంతానమును, మాస్టర్ శక్తి స్వరూపాన్ని, శివబాబా నుండి శక్తి అనే ఎరుపు రంగు కిరణాలు
నా ఆత్మ పైన ప్రసరిస్తూ ఉన్నాయి. నా నుండి మొత్తం దేహంలో ప్రసరిస్తూ ఉన్నాయి. నాలో ఉన్న అస్వచ్ఛత, బలహీనత సమాప్తమయ్యి నేను శక్తివంతంగా మారుతున్నాను. నా నుండి లభించే శక్తి కిరణాలు సమస్త విశ్వంలో వ్యాపింపచేస్తున్నాను. అనేక మంది ఆత్మలు ఈ కిరణాలని పొందుతూ శక్తిని అనుభవం చేసుకుంటున్నాయి. ప్రతి ఆత్మ తన సమస్యలను ఎదుర్కొనే శక్తిని గ్రహిస్తున్నాయి. నేనొక శక్తి స్వరూపాన్ని, శక్తి దాతను. పరమాత్మ నుండి లభించే కిరణాలను సమస్త విశ్వంలో వ్యాపింపచేస్తానని వాగ్దానం చేస్తున్నాను. శివబాబా, మీ స్మృతి ద్వారా నా ఆత్మ పావనంగా అవుతుంది. కేవలం మిమ్మల్నే స్మరిస్తాను. మీరు నా జీవితాన్ని చాలా ఉన్నతంగా మార్చారు. ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ధన్యవాదాలు బాబా. ఆ పరంజ్యోతి నుంచి, ఆ ప్రకాశ స్వరూపం నుండి అనంతమైన శక్తిని గ్రహిస్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది మనస్సు. చాలా శక్తి యొక్క అనుభవం అవుతున్నది. నేను ఆత్మను మనస్సు, బుద్ధి ద్వారా తిరిగి ఈ సాకార ప్రపంచంలో, సాకార శరీరంలో ప్రవేశించాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈ విధంగా రోజు యోగ సాధన చేసినట్లయితే రాజయోగం యొక్క లాభాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా పొందుతారు. దీని యొక్క లాభంతో మీ జీవితాన్ని కూడా చాలా సుఖమయంగా మార్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఓం శాంతి. ఓం శాంతి.